ఈరోజు డ్రెస్ ఫిట్టింగ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆయన ఆఫీస్కి రెడీ అయినట్టున్నాడు. నేను త్వరగా వెళ్ళి టిఫిన్ చేయాలి, లేకపోతే ఇంట్లో గందరగోళం అవుతుంది. అమ్మయ్య, నా అదృష్టం బాగుండి మామయ్య గారే ఈరోజు చిన్నగారిని బస్ ఎక్కించారు. లేకపోతే తిరిగి రావడానికి చాలా లేట్ అయ్యేది. నిన్న నైటే కూరగాయలు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా లేట్ అయ్యేది. గీత, బిజీగా ఉన్నావా? అరే యార్, పనే చేస్తున్నాను. చెప్పు, నీకేమైనా పనుందా? పనుంది కాబట్టి నీ దగ్గరకు వచ్చాను. మా వదిన పెళ్ళికి ఒక లెహంగా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నాను. అయితే బొటిక్ వాళ్ళతో మాట్లాడు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అరే యార్, నీ దగ్గరే ఉంది సొల్యూషన్. నేను బొటిక్కి వెళ్ళాలనుకోవట్లేదు. మరి నేనేమైనా బొటిక్ పెట్టానా ఏంటి? నువ్వు కాదు, మీ తోటికోడలు. తను చాలా శ్రద్ధగా పనిచేస్తుందంట. నాకు 2-3 చెప్పారు. నేను కొన్న డ్రెస్ మీద ఏ డిజైన్స్ ఏమీ లేవు. నా డ్రెస్ కోసం కొన్ని డిజైన్స్ చేయమని మీ అక్కకి అడుగు. నా దగ్గర టైం కూడా లేదు. ప్లీజ్, ఆ లెహంగాకి టాప్కి కూడా కుట్టు పని అవసరం. నేను మీ తోటికోడల్ని కలవాలి. ప్లీజ్, నువ్వు ఈరోజు ఇంటికి వెళ్తావు కదా, అప్పుడు నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. అరే యార్, అదేంటంటే నా తోటికోడలు ఇప్పుడు ఇంట్లో లేదు. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. మరి నువ్వెలా కుట్టించుకుంటావు? గీత, ఏంటి? నేను ఎన్నో ఆశలతో వచ్చాను. ప్లీజ్, వీలైతే మీ తోటికోడల్ని పిలువు. అరే, నేనెలా పిలుస్తాను తనని? నీకు తెలుసు కదా, తోటికోడల మధ్య 1,00,000 ఉంటాయి. ఏమైనప్పటికీ తనకి టైలరింగ్ అంత సరిగ్గా రాదు. తనకి చాలా అహంకారం ఎక్కువ. తనెప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో నన్ను కూడా గౌరవించదు. నాకు తోటికోడలు కదా, తనకి నాకు పడదు. కాబట్టి ఆ విషయం నువ్వే చూసుకో. ఈ విషయంలో నేనేం చేయలేను. అయినా ఇక్కడ చాలా మంది టైలర్లు ఉన్నారు, బొటిక్లు ఉన్నాయి. ఈ డ్రెస్ ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు కదా. నీకు నా తోటికోడలే కావాలా? తనకి డిగ్రీ కూడా లేదు. మీరెందుకు తన వెంట పడుతున్నారు? తన అనవసరంగా నీ డ్రెస్ పాడు చేస్తుంది. మరెవరి దగ్గరైనా ఇవ్వు. అత్తయ్య ఎక్కడా? అత్తయ్య ఎక్కడా కనిపించట్లేదు. తను నా ఫ్రెండ్. అక్కతో ఏం చేస్తుంది? నాకు అర్థమైంది. అక్కతో మాట్లాడి తన డ్రెస్ కుట్టించుకోవడానికి ఇంటికొచ్చిందా? ఇక చాలు ఈ డ్రామాలు. రోజు రోజుకి పేరు తెచ్చుకుంటుంది. ఇక చాలు, నేనేదైనా చెయ్యాలి. ఏమైంది కోడ్లా? ఇంత పొద్దు పొద్దునే అంత కోపంగా ఎందుకున్నావు? అత్తయ్య, కోపడకపోతే ఇంకేం చేస్తాను? అక్క ఇంట్లో ఏ పని చేయలేదు. తనకు అస్సలు టెన్షన్ లేదు. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. తను ఇంకా టిఫిన్ టేబుల్ మీద కూడా పెట్టలేదు. తను కుట్టు పని వల్ల తనకి మైండ్ పోయినట్టుంది. మీరే చెప్పండి అత్తయ్య, ఇప్పుడు నేను ఆకలితో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? పద, తనేం చేస్తుందో చూస్తా. పెద్ద కోళ్ళ, ఏమైంది అత్తయ్య? నా చిన్న కోడల్ని ఆకలితో ఉంచడానికి నీకెంత ధైర్యం? తను బయట ఎంత పని చేస్తుంది, డబ్బు సంపాదిస్తుంది. నువ్వేమో ఇక్కడ ఈ చింపిరి గుడ్డలతో ఆడుకుంటూ కూర్చున్నావు. నీకు సిగ్గులేదా? ఆపండి అత్తయ్య, నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. నేను టిఫిన్ కూడా తయారు చేస్తాను. నాకొక విషయం చెప్పు మధు. నీకు అంత ముఖ్యమైన పని ఏముంది? ఈ కుట్టు పనేనా? మధు, ఈ రోజు నుండి గీత ఆఫీస్కి 1 నిమిషం ఆలస్యంగా వెళ్ళినా స్టోర్ రూమ్లో పెట్టిన నీ కుట్టు మిషన్ని పడేస్తాను బయట. మీరు నన్ను అంటున్నారా? అది గీత గురించి? అవును, నేను తనకి బావని, అన్నయ్య లాంటి వాణ్ణి. ఈ గీత ఈ ఇంటికి లక్ష్మీదేవి లాంటిది. మరి నువ్వేంటి? నీ స్థానం మర్చిపోకు. అక్క, ఇంట్లో వాళ్ళని పాలించడం అందరికీ వచ్చే పని కాదు. ఇప్పుడు నువ్వు నా కోసం సైలెంట్గా వెళ్ళి పాస్తా తయారు చెయ్యి. అది చాలా క్రీమీగా ఉండాలి. అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి నీ కుట్టు పనిని తగ్గించి ఇంటి పనుల మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించు. నీకేది కరెక్టో అదే చెయ్యి. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను ఇదంతా. లేదంటే నీ ప్రపంచం కుప్పకొళ్ళడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. వీళ్ళు నన్ను ఎంత అణిచివేస్తే నేను అంత ఎత్తుకు ఎదుగుతాను. అందుకే నా జీవితం గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఏదేమైనా నేను కూడా మనిషినే. నా పని, ఇంటి పనులు నన్ను అలసిపోయేలా చేస్తాయి. అమ్మా మధు. చెప్పండి మావయ్య. కోడ్లా, నువ్వేడుస్తున్నావా? లేదు మావయ్య, అది కొంచెం కళ్ళలో దుమ్ము పడింది అంతే. ఏమైంది కోడ్లా? లక్ష్మి మళ్ళీ నిన్నేమైనా అందా? లేదు మావయ్య, నన్నెవరు ఏమీ అనలేదు. నువ్వు నన్ను మీ నాన్నగా భావిస్తావు కదా? అవును మావయ్య, నేను మిమ్మల్ని మా నాన్నగానే భావిస్తాను. మరెందుకు నీ బాధను దాస్తున్నావు? మావయ్య, నేను అందరినీ సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తాను. కానీ ప్రతిసారి తిట్లు తినేలా నేనేం తప్పు చేస్తానో నాకే తెలియట్లేదు.
అందరినీ సంతోషపెట్టడానికి నేనేం చేయాలి మావయ్య? నేనెప్పుడు ఎవరిని బాధ పెట్టాలని అనుకోలేదు. నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి హ్యాపీగా పనిచేసుకుంటాను. నేను అదే అనుకున్నాను. నా తోటి కోడలు తన భర్త దృష్టిలో పరువు పోగొట్టుకోవాలని నేను కోరుకున్నాను. ఇక మా అత్త అయితే నేను చెప్పినట్లు చేస్తుంది. అక్క మొహం చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే తనేమనుకుంటుంది? నాతో పోటీ పడుతుందా? ఇంకా కుట్టు పని పూర్తి చేసి బొటిక్ తెరుస్తుందా? చూస్తా. గీత, అరే వచ్చారా? ఆఫీస్ ఎలా ఉంది? మాట మార్చడానికి ప్రయత్నించుకు. ఏం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. ఈరోజు ఎందుకంత దిగాలుగా ఉన్నావు? నేను ఎందుకు ఇలా ఉన్నానో నీకు బాగా తెలుసు. నువ్వు ఈ అలవాట్లు ఇంకా మానుకోలేదా? నేనేం చేశాను? ఏం చేయలేదా? నేనేం చేస్తాను? నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్లే ముందు ఇంట్లో ఏం గొడవ చేయలేదా? ఎందుకు? నేను అలాంటిదేమీ చేయలేదు. నువ్వు అలాంటిది ఏమీ చేయకపోతే ఇంట్లో గొడవలు ఎందుకు జరిగాయి? వదిన అందరి ముందు ఎందుకు ఏడ్చింది? తప్పు తనది కాకపోయినా తనెందుకు ఏడుస్తుంది? తను ఇంట్లో ఏదో ఎక్స్ట్రా పని చేసుకుంటుంది. మరి నువ్వెందుకు ఎప్పుడు తన వెనకాల పడుతూ తనని విసుక్కుంటూ ఉంటావు? ఈ వదినేమి అంత పెద్ద మంచి పనేమి చేయట్లేదు. అందుకే ఆమె నిలదీస్తున్నాను. తన ఇంట్లో పాత బట్టలు చిరిగిన బట్టలు కుడుతూ ఉంటుంది. తన పనిని టైంకి చేయదు. నిన్న తనకి నేనేం చెప్పగలను? అత్తయ్య చెప్పింది. పాత బట్టలు కుడుతుంది, లేదా చినిగిన బట్టలు కుడుతుంది, ఇంకేదైనా చేస్తుంది. దాంతో నీకేంటి సమస్య? నాకెలాంటి సమస్య లేదు. అత్తయ్యకుంది సమస్య. చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది నవ్వుతున్నారు. తను కుట్టు పని చేస్తుంది, మాస్టర్ టైలర్ అయిందని అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఒకవేళ అత్తయ్య ఎక్కడికైనా వెళ్ళి వేరే పని ఏదైనా చేసుంటే అత్తయ్య నేను బాగా సంతోషపడేవాళ్ళం. ప్రతిరోజు ఇంట్లో 5-10 మంది ఉంటారు. అది అత్తయ్యకి నచ్చక అత్తయ్య ఆమెను తిట్టింది. మీకెందుకు అంత బాధగా అనిపిస్తుంది? ఆమెగారి భర్తకు కూడా అంత బాధ అనిపించలేదు. తన భర్త కూడా అదే మాట అంటున్నాడు. బావగారికి లేని బాధ నీకేంటి? ఇక ఆమె ఏమవుతుందని? తను మా వదిన. నువ్వు రాకముందు నా పనులన్నీ తనే చేసేది. వచ్చాక కూడా ఇప్పటికీ తనే చేస్తుంది. చూడు గీత, నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంకొకసారి వదిన విషయంలో ఇంట్లో గొడవ చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. నోరు మూసుకొని ఉండు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తాను టైం వచ్చినప్పుడు చెప్తా. నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. తన గురించి నాతో గొడవ పెట్టుకుంటావా? తను నీకేమవుతుంది అసలు? తను ఎవరు నీకు? తను నా వదినని చెప్పాను కదా. నాకు అమ్మ లాంటిది. అమ్మ లాంటిదా లేక ఇంకెవరైనా? నేను చెప్పింది నిజం కదా? మండుతుందా నీకు? నోరు ముయ్. ఒక్క మాట కూడా మాట్లాడుకు. ఎందుకు? నిజం చెప్తే ఎప్పుడు బాధగానే ఉంటుంది. నేనేమి తప్పు చెప్పలేదు. నేను నిజమే మాట్లాడాను. ఇప్పుడు తెలిసిందా? నువ్వేమనుకుంటున్నావు? డబ్బులు సంపాదిస్తే నువ్వే చేస్తే అది నడుస్తుంది అనుకుంటున్నావా? నువ్వు ఇంట్లో ఏ చేసినా నేను సహిస్తాను. కానీ ఇంకొకసారి ఈ ఆలోచన నీకు వచ్చినా, ఇంకొకసారి నీ నోట్లో నుంచి ఈ పదం వచ్చినా కానీ అప్పుడు చెప్తాను. చూడు గీత, మళ్ళీ హెచ్చరిస్తున్నాను. నువ్వు ఈ మాటల గురించి మళ్ళీ ఆలోచించినా కూడా నిన్ను వదిలిపెట్టడానికి నాకు ఎక్కువ టైం పట్టదు. ఈరోజు నా తోటి కోడల వల్ల మా ఆయన నన్ను కొట్టాడు. నేను దాన్ని వదిలిపెట్టను. ఈ చంపదెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటాను. ఏదేదో చేయాలని కలలు కంటుంది కదా, తను ఏమీ సాధించకుండా చేస్తాను. దాని రెక్కలు విరవకపోతే నా పేరు మార్చుకుంటాను. ఇంకా ఈయన దాని కారణంగా నా మీద చెయ్యెత్తాడు. వీటన్నిటికీ నేను ప్రతీకారం తీర్చుకుంటాను.